నేను బ్లాక్మెయిల్ చేస్తున్నానని ఫోన్ కావాలనే ఇంట్లో పెట్టెళ్ళావా? వేరే వాళ్ళెవరో ఫోన్ లిఫ్ట్ చేశారు. వాళ్ళకి నా గురించి మొత్తం చెప్పేశావా? ఫోన్ వస్తే వాళ్ళని మాట్లాడమన్నావా? అతి తెలివితేటలు చూపిస్తున్నావా? నాతోనే రివర్స్ గేమ్ స్టార్ట్ చేసావా? నాకు కోపం తెప్పిస్తే నీ లైఫ్ ఏమవుతుందో ఆలోచించు. ఎవరికి చెప్పావు? ఎవరికి నీ ఫోన్ ఇచ్చావు? ఏం లేదు, నేనెవరికీ చెప్పలేదు. నేను ఫోన్ కింద మర్చిపోయి వెళ్ళాను. అందుకే వెంటనే మళ్ళీ ఇంటికి పరిగెత్తి ఫోన్ తీసుకున్నాను. నీ సంజాయిషీలు నాకేం అవసరం లేదు. కానీ నేను చెప్పిన పని ఇంకా మొదలు పెట్టలేదేంటి? హ్యాపీగా ఇంట్లో తిని పడుకుంటున్నావా? నేనన్నా నా మాటన్నా నీకు లెక్క లేకుండా పోయిందా? నువ్వు నన్ను ఓవర్లుక్ చేస్తే నేను రేపే నీ బండారం బయట పెడతా. నువ్వు నాన్న అనే కార్డియాలజిస్ట్ గుణశేఖర్ని నేను కలుస్తాను. ఆయనకి ఈ వీడియో చూపించాలనుకుంటున్నా. చూపించమంటావా? ఈ ఫోన్లో వాయిస్ మార్ఫింగ్ అయినా నాకెందుకో శక్తి మీద ధీరజ్ మీద డౌట్ వస్తుంది. వద్దు ప్లీజ్, నాకు కొంచెం టైం ఇవ్వండి. సడన్ గా అందరినీ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే చాలా కష్టం. నా ఇబ్బంది అర్థం చేసుకోండి, కన్సిడర్ చేయండి, కాస్త టైం ఇవ్వండి. ఎరా ధీరజ్, ఎక్కడున్నావురా? ఏం ఫ్రెండ్స్, ఏం తిరగడంరా? ఎప్పుడు ఫ్రెండ్స్ పార్టీలేనా? తొందరగా ఇంటికొచ్చాయి. ఇద్దరం కలిసి భోంచేసి చాలా రోజులైందనిపిస్తుంది. బయట ఫుడ్ అస్సలు తినకు. అంటే శక్తి ధీరజ్ నన్ను బ్లాక్మెయిల్ చేయడం లేదా? మరెవరు చేస్తున్నారు? ఇప్పుడు బ్లాక్మెయిలర్కి ఏం చెప్పాలి? నేను చెప్పినట్టు చెయ్యకపోతే గుణాగారిని కలుస్తాను. వద్దు ప్లీజ్, నాకు కొంచెం టైం ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నానుగా. కుదరదు, టైం ఇవ్వడం కుదరదు. ఒక్కసారి నేను డిసైడ్ అయిన తర్వాత నువ్వు డిలే చేయడం అస్సలు కుదరదు. నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు వెంటనే చెయ్యాలి. చెయ్యలేదే అనుకో, వీడియో గుణ ముందు ప్లే చేస్తాను. బీ కేర్ఫుల్. సార్, మధుమిత గారి పేరు మీద కొరియర్ వచ్చింది సార్.
లేదు సార్, అడ్రస్ ఇదే. రేయ్ మధుమిత అంటే మధు ఏమోరా? మధున్ మర్చిపోయాను. ఆ, ఇదే ఇవ్వు. థ్యాంక్ యూ. ఓకే సార్. మన బాబుకి పేరు పెడదామా? బాబా బాబా నో 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 నో. పాపే పుడుతుంది. పాప పేరు సెలెక్ట్ చేద్దామా? నాకు నీలాంటి కూతురే కావాలి. అమ్మాయి పుడితే మధుమిత అని పెడదాం. ఎందుకని మధుమిత? ఆ పేరు మా అమ్మమ్మ. నాకు మా అమ్మమ్మ చాలా ఇష్టం. నేను చాలా క్యాజువల్గా మధుమిత అని పేరు పెట్టమన్నాను. నా మాటకి విలువిచ్చి నాకు గౌరవం ఇచ్చి జనని నిజంగానే ఆడపిల్లకి మధుమిత అని పేరు పెట్టిందా? నన్ను ఎంతగా ప్రేమించకపోతే నా మాటకి అంత వాల్యూ ఇస్తుంది. నేనే జననిని తప్పుగా అర్థం చేసుకున్నానా? హట్ చేసి ఇంట్లో నుంచి గెంటేశానా? అసలు ఈ ఇంట్లో నీకు స్థానమే లేదు. నేను గెంటేసినా, నా నుంచి దూరం అయిపోయినా తన కూతురికి నేనన్న మాట గుర్తుపెట్టుకుని మరీ పేరు పెట్టిందంటే మధు చిన్నాలు నా పిల్లలే. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. కానీ నేనే కాదని అవమానించాను. చాలా పెద్ద తప్పు చేశాను జనని, చాలా పెద్ద తప్పు చేశాను. ఇక జీవితంలో పొరపాటున కూడా ఇలాంటి తప్పు చేయను. వాళ్ళు నా పిల్లలే. నేను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయాలి. ఎరా ఇక్కడున్నావా? ఇక్కడే ఉన్నాను. లేకపోతే నువ్వెలా టచ్ చేసి మాట్లాడతావు? అబ్బా జోకా. సర్లే, ఫైల్ చూడు. ఉమ్, అమ్మాయి పుడితే మధుమిత అని పెడదాం. ఎందుకని మధుమిత? ఆ పేరు మా అమ్మమ్మ. నాకు మా అమ్మమ్మ చాలా ఇష్టం. నేను రెడీ. పందెమేంటి? కొత్తదేం కాదత్తా. మీ చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా ఆడుకుందే పులుసాట, తెలిసిందే కదా. చేతులు ఇలా అని ఒకళ్ళు అంటుంటారు, ఇలా కొడుతుంటే తప్పించుకోవాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ అదే గేమ్. ఆ ఆటలో గెలుపోవటంలో ఉంటాయి. సింపుల్ అత్త. నీకు 5 ఛాన్సులు, అమ్మమ్మకు ఒక 5 ఛాన్సులు. ఎవరిని ఎక్కువసార్లు కొడతారో వాళ్ళే గెలిచినట్టు. మంచి ఛాన్స్, మిస్ చేసుకోకు. అసలే ఆవిడ సీనియర్ సిటిజన్, చేతులు వణుకుతుంటాయి. నువ్వు చాచి కొట్టొచ్చు. ఆడు. అవును, నిన్న నన్నది కుక్కను కొట్టినట్టు కొట్టింది. ఇప్పుడు వెంటనే రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ వచ్చింది. అస్సలు మిస్ చేసుకోను. సరేరా, నేను రెడీ. నేను రెడీ. పందాలకి వెనకడుగు వేసేది లేదు. కూర్చోండి.